ఉప్పు వర్ణం ఏంటి? తెలుపు. ఒక నల్లుప్పులు కూడా ఉండొచ్చు. మనమైతే నల్లుప్పులు వాడం, ఏదో వైద్యానికి ఏదో వాడుకుంటారు, అది వేరే సంగతి. అవునా? ఉప్పు వర్ణం నాకు తెలిసి తెలుపు. తెలుపు పరిశుద్ధత గుర్తు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీరు పవిత్రులై బతకండి అని చెప్తున్నాడు. మీరు ఏమై బతకండి అన్నాడు? పవిత్రులై బ్రతకండి. మీరు లోకానికి ఉప్పు. మీ పవిత్ర జీవిత విధానాన్ని చూసి ఇతరులు మార్పు చెందాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నీతిగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి, పవిత్రంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు యేసయ్య. అన్యజనులు నిన్ను చూసి పరిశుద్ధత నేర్చుకోవాలి. మరి నువ్వే అన్యులతో కలిసి అపవిత్రురాలు అయిపోతే మరి వాళ్ళు ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? నేర్పాల్సిన నువ్వే చెడిపోతే, దారి చూపాల్సిన నువ్వే దరిద్రగొట్టు స్థితికి దిగజారితే ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? మా సుబ్బారావు అని ఉన్నాడు, రోజుకు 4 ఆత్మలు తీసుకొని వస్తాడు. దేవుని కృపలో ఎంతోమందిని ఇప్పటికి రక్షణలో నడిపించాడు. ఆయనకు తెలిస్తే మీకు తెలియదేనా? వెనక్కి చూడవాకండి, ఎవరికి కనపడ్డు. దేవునికి స్తోత్రం. అంతమందికి దారి చూపించే ఆయన దారి తప్పి నడిచాడు అనుకో, అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? కాబట్టి ఇప్పుడు ఎంతో మందిని నడిపిస్తున్నారు. మీరు కూడా, మీలో చాలా మంది అనేక మందిని నడిపిస్తున్నారు. అనేక మందికి దేవుని గురించి నీతి మాటలు చెప్తున్నారు. ఓకే, మాటలు ఓకే. మరి ఆ ప్రవర్తనని కనపరచకపోతే, ఆ నీతి నియమాల్ని కనపరచకపోతే మనం నడిపించినోడు కూడా చెడిపోతాడుగా. ఉప్పు లక్షణం ఏంది? బాగు చేయటమా, చెడగొట్టడమా? మరి ఇప్పుడు 10 మందికి దారి చూపించే మనమే దారి తప్పి నడిస్తే కొద్ది గొప్ప దారిలోకి వచ్చినోడు కూడా వాళ్ళు చెడిపోతారు. అందుకే కొద్దిగా కష్టమైనా ఇబ్బంది అయినా కొన్నిటిని అణుచుకోవాలి. మీలో చాలా మంది ఇతరులను రక్షణలో నడిపించారు. ఈరోజు కూడా కొంతమందిని తీసుకొచ్చి ఉంటారు వెంట పెట్టుకొని, రా చర్చికి రా, బాగుంటుంది రా అని. వాళ్ళు కూడా వచ్చారు నీ వెంటబడి. ఎందుకు వచ్చారో తెలుసా? నీకు తెలుసా అసలు ఎందుకు వచ్చారో? చర్చి చూద్దామనో నన్ను చూద్దామనో కాదు. వాళ్ళకు ముందు నీ ప్రవర్తన నచ్చింది. వాళ్ళు ఫస్ట్ నిన్ను చూశారు. ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈ మనిషి పద్ధతి కాస్త మారింది, ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈమె పద్ధతి మారింది, ఈయన పద్ధతి మారింది, ఒకప్పట్లాగా లేడు, ఒకప్పట్లాగా లేదు అని ఆ మార్పులను వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫస్ట్ నిన్ను ఒప్పుకున్నారు. నిన్ను ఒప్పుకున్న తర్వాత నీ దేవుడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఒక అత్తగారుగా నువ్వు ఉండి నీ కోడల్ని నువ్వు గెలవకపోతే నిన్ను బట్టి సన్నిధికి రాదు. ఒక కోడలుగా ఉండి నువ్వు దేవుని ప్రేమను నీ అత్తగా చూపకపోతే నిన్ను బట్టి ఆమె సన్నిధికి రాదు. కానీ మీకు తెలుసా, కొంతమంది కోడళ్ళు అత్తల ప్రవర్తన చూసి వచ్చారు దేవుని దగ్గరికి. కొంతమంది అత్తలు కోడళ్ళ ప్రవర్తన చూసి వచ్చారు, కుటుంబాలు వచ్చినాయి. కొంతమంది భర్తలు భార్య ప్రవర్తన చూసి వచ్చారు. వాళ్ళకి వాక్యాలు ఇవన్నీ తెలియవు, యేసు ప్రభు ఏం తెలియదు. వాళ్ళకి ఒకప్పటి భార్య తెలుసు, ఇప్పుడు మారిన భార్య తెలుసు. ఓ భర్త భార్యని పెళ్లికి పోదాం రెడీగా అమ్మన్నాడు, ఆమె చర్చికి వస్తాను. ఆ ఉన్న పాటును ఉన్నట్టే అలాగ రెడీ అయ్యి వచ్చేసింది, బయలుదేరి. ఏంది అవుతారు, మనం పెళ్లికి పోతున్నాం, బాగా టిప్ టాప్గా రెడీ అవ్వన్నాడు. ఎందుకు అవ్వాలి అని అడిగింది. ఎవడికి కనపడాలి? నేను టిప్ టాప్గా రెడీ అయ్యి ఎవడిని ఆకర్షించాలి, ఎవడిని పాపంలో పడేయాలి? నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుంటా. ఎందుకంటే నేను అందంగా కనపడాల్సింది, ఆకర్షణీయంగా కనపడాల్సింది, సొగసుగా కనపడాల్సింది, ఇంపుగా కనపడాల్సింది నీ కళ్ళకి, లోకుల్లో దారిని పోయేవాడి కళ్ళ కాదు.
బుర్ర గిర్రం తిరిగింది భర్తకి. ఏం మాట ఇది? ఏం మాట ఇది? అదే మనిషి ఒకప్పుడు లోకానుసారిగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు ఆమె ఎలా ప్రవర్తించిందో తెలుసు ఆయనకి. ఎంత హడావిడిగా, ఎంత అట్టహాసంగా ఇదయ్యేదో తెలుసు. అదే మనిషి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం విని దేవుని మాటల్లోకి వచ్చిన తర్వాత ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క వైఖరి చూసి ఆశ్చర్యపోయి, మీరు నమ్మండి నమ్మకపోండి, నెక్స్ట్ వీక్లో ఆయన చర్చికి వచ్చాడు. మరుసటి వారం చర్చికి వచ్చాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు పరిచర్యలో ఉన్నాడు ఆయన. ఆమె అన్న ఒక మాట ఆయన ఆలోచింపజేసింది. నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి? నన్ను ఎవడు మోహించాలి? ఎవరినో ఎందుకు నేను మోహంలో పడేయాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు నిన్ను ఆకర్షించాలి, ఎట్లా రెడీ అవ్వాలి అట్లా రెడీ అవుతా. ఏం మాట్లాడాలి ఆయన? సైలెంట్గా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను రేపు ఆదివారం వస్తాను చర్చికి అన్నాడు. వచ్చాడు. నిజమండి. ముస్లిం కుటుంబం, అది ముస్లిం కుటుంబం. ఆ కుటుంబం మొత్తం రక్షింపబడింది. ఆ పిల్లలు దేవుని పనిముట్లు అయ్యారు. భర్త దేవుని పనిముట్టాడు, ఆమె దేవుని పనిముట్టాడు. మొత్తం దేవుని సేవలో ఉన్నారు. ఒక ప్రవర్తన ఏముందిలే అనుకుంటాం మనం. ఎంత డేంజరో తెలుసా మనం దారి తప్పితే? 10 మందికి మాదిరి, 10 మందికి దీపాలం మనం, వెలుగు మనం, ఉప్పు మనం. అలాంటి మనం త్రోవ తప్పితే దానివల్ల కలిగే నష్టం సమాజానికి అంతింత కాదు. అందుకే మనం ఒట్టి మాటలు చెప్తే సరికాదు, ఆ మాటలకు తగిన క్రియలను మనం చూపించకపోతే మనం లోకానికి ఉప్పు కాదు, లోకానికి చేటు. మనం పవిత్రత. 5వది ఉప్పులో లక్షణం ఏంటి? పవిత్రత. మీరు లోకానికి ఉప్పు అంటే మీరు పరిశుద్ధులై ఉండండి. మీ మాట జాగ్రత్త. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి, అందరికి అర్థమైద్ది. కొంతమందికి స్టార్టింగ్లో ఆత్మల భారం ఉంటుంది. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జాగ్రత్తగా బతుకుతారు. రాను ఆ భారం చల్లారిపోయి అన్యజనుల ముందు ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తారు. నేను ఒక సంకేతం చూపిస్తాను మీకు. మీ చెయ్యి ఇలా ఎత్తండి. మీలో చాలామంది ఇది చూసి ఉండరు, కొంతమంది ఎరిగి ఉండొచ్చు. నేను ఇలా ఎత్తానా? నేను ఇలా, ఓకేనా? ఈ మధ్య వేలు, ఈ బొటన వేలు కానిచ్చండి. నేను ఎట్ట పెట్టానా? ఓకే, ఇట్లానండి. దగ్గరికి కొంచెం కిందకి దించండి, ఇంకొంచెం కిందకి దించండి, ఇంకొంచెం కిందకి. నేను ఎడంగా అన్నానా? దగ్గర, పైన, కొంచెం కిందకి, కొంచెం దగ్గరికి. గడ్డ మీద పెట్టండి. నేనేమన్నాను? ఎక్కడ పెట్టమన్నాను? గడ్డం అంటే ఇది కదా. ఏడు పెట్టారేంది? ఇప్పుడు కూడా తమ్ముడు ఆడే పెట్టాడు. కరెక్టే కదా. గడ్డం అంటే ఇది కదా. ఏడెందుకు పెట్టారు చెప్పండి? ఇప్పుడు కూడా అక్క ఆడే పెట్టింది పాపం, కళ్ళజోడు పైన. ఎందుకో తెలుసా? నేనేమో మాటేమో గడ్డం మీద పెట్టండి అని చెప్పాను, నేను మాత్రం ఎడబెట్టా. మీరు దేన్ని ఫాలో అయ్యారంటే నేను చెప్పిన మాటలు ఫాలో అవ్వాలా, నా క్రియలను ఫాలో అయ్యారు. అది మనిషి సైకాలజీ. మనం చెప్పే మాటల కన్నా ఆ మాటల్ని బట్టి మనం బతికే బతుకుంది చూడు, దాన్ని చూస్తారు ప్రజలు. నేను ఇక్కడ పెట్టే పనులు చేస్తా, జనానికి ఇక్కడ పెట్టండి అని చెప్పాను అనుకో, సరేలే నువ్వు కూడా ఎడబెట్టు, అప్పుడు పెడతాం మేము. అంటే దీని అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది?
అంటే నేను గడ్డం మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా మీకు వినపడినా మీ చెయ్యి మాత్రం కణత మీదే పెట్టారు. అంటే మీ చెవులు కళ్ళు రెండు పనిచేసినాయి, కానీ చెవుల కంటే ముందు కళ్ళు ఎక్కువగా పనిచేసినాయి, కళ్ళు ఎక్కువ ఫాలో అయినాయి. అందుకే చెప్తున్నాను నేను, ప్రజలు నిన్ను చూస్తారు. బైబిల్లో సువార్తలు ఎన్ని? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు నువ్వు చదువుతావు. లోకం, నీ బజారు, నీ కుటుంబం, నీ సమాజం ప్రతిరోజు నిన్ను చదువుతూ ఉంటుంది. వాళ్ళకి బైబిల్ తెలీదు. రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటలలో బ్రతికే నువ్వు తెలుసు, నీ క్యారెక్టర్ తెలుసు, నీ కకృతి తెలుసు, లేదా నీ నిజాయితీ తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, లేదా నీ పవిత్రత తెలుసు. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు అని, నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయటం లేదని, నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు కనిపెట్టరు అని. నో, నీకు తెలియదు. చాలా కళ్ళు నిన్ను చూస్తాయి. ఎందుకు చూస్తాయో తెలుసా? చెప్పనా? ఎందుకు చూస్తాయో తెలుసా? ఆశతో చూస్తాయి, ఆర్తితో చూస్తాయి. ఒకవేళ నువ్వు నిజంగా నిలబడితే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడదామని చూస్తారు. ఒకవేళ నువ్వేదన్నా కృప పొందుకుంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా కృప పొందుకుందామన్న ఆశతో చూస్తారు నీకెళ్ళి. అందుకే చెప్తున్నాను, ఆ కుటుంబం అయినా సమాజమైనా మనల్ని చదువుతుంది, మన క్రియలను చూస్తుంది. అందుకే చెప్పాడు, మీరు లోకానికి ఉప్పు. లోకం మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది, జాగ్రత్త. లోకంలో అన్యులు బజారెక్కి కోస్తారు పనికి మాలిన మాటలన్నీ. మీ ఇరుగు పొరుగులో నువ్వేం మాట్లాడతావో చూస్తుంటారు. నువ్వు కూడా ఆమెలాగానే కూసావనుకో, ఇంకా వాళ్ళకేం మార్పు కనపడదు. ఆమె అంతలేసి మాట్లాడంటే, ప్రభా నీకు స్తోత్రం నాయనా, బిడ్డని క్షమించు అని నువ్వు పలికావనుకో, ఆ మాటలు విన్నారనుకో, 2 జరుగుతాయి. ఒకటేం జరిగిద్దో తెలుసా? నీలో దేవుడి ప్రేమను చూస్తారు. 2 ఏం జరిగిద్దో తెలుసా? నీ పక్షంగా వచ్చి వాళ్ళు దిగుతారు రంగంలోకి. ఆ మాట్లాడే మనిషిని వీళ్ళు నోరు మోపిస్తారు. నోరుమై, పనికి మాలిందా, నిందాట అని చూస్తున్నావు. ఆ మనిషి ఒక్క మాట మాట్లాడిందా నీకు వ్యతిరేకంగా? అన్ని తిట్లు తిట్టా, ఒక్క మాట తిరిగి తిట్టిందా? ఆ మనిషి ఏమంటుంది వింటున్నావా నువ్వు? అసలు ఆ మనిషి ఏమంటుంది? నువ్వు ఇంత తిడుతున్నావు, ఆ మనిషి నిన్ను దీవిస్తుంది. నోరు మూసుకొని పోని అవతారం చూశారు కానీ ఇంక పనికి మాలిన మాట అంటారు. చుట్టూ చూసేవాళ్ళు నీ పక్షంగా వచ్చి మాట్లాడతారు. నువ్వు కాదు ఆ వ్యక్తిని వాళ్ళు మూపించేటట్టు దేవుడు చేస్తాడు. 2 జరుగుతాయి కార్యాలు. ఒకటి, నీలో దేవుని వాళ్ళు చూస్తారు, నీలో ఆ ఓర్పు, సహనం, క్షమాగుణం వాళ్ళు చూస్తారు. 2వది, నీ పక్షంగా అవసరమైతే వాళ్ళు రేగుతారు. అందుకే చెప్పాడు, అన్యజనుల ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి. మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారరండి. నేను చెప్తున్నాను కదా, మాటలను బట్టి కదా, మాటలతో పాటు క్రియలు కావాలి. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును, నాలో నిన్ను కనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. మీకు తెలియందా? మీకు తెలిసి ఈ పాట 2వ చరణం చెప్పండి. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము,
సాక్ష్యము చెదరి పోవుట కంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అయి నా వల్ల నీ నామానికి అవమానం వచ్చే పరిస్థితే ఉంటే దానికంటే ముందే నాకు చావును అనుమతించు, మరణాన్ని అనుమతించు. సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము, ముందే మరణము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా. ఈ విధమైన తీర్మానం, ఈ విధమైన ప్రార్థన, ఈ విధమైన సమర్పణలో మనం ఉండాలి. నేను పెద్దగా అరుద్దామంటే అమ్మో అన్ని జనులు చూస్తున్నారు, వాళ్ళు రక్షించబడాలి కదా. నేను ఎక్కడన్నా కకృతిగా ప్రవర్తిద్దామంటే అమ్మో అన్ని జనులు చూస్తున్నారు, దేవుని నామం దూషణ పాలైద్ది కదా. హడావుడిగా టిప్పు టాపుగా రెడీ అవుతుంటే నో 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 అన్ని జనులు చూస్తున్నారు, నా భక్తికి నా వస్త్రానికి సంబంధం లేదు కదా. వద్దొద్దు, నేను తగు మాత్రంగానే ఉంటాను. అందం అనేది వస్త్రాల్లోనో లేదా ఏదో పూసుకుంటేనో కాదు, క్యారెక్టర్ లో వచ్చింది అందం. అది ఒరిజినల్ గ్లామర్. క్యారెక్టర్ లో వచ్చేది ఒరిజినల్ గ్లామర్. దేవునికి మహిమ. ఏమంటారు? మీరు లోకానికి ఉప్పు అన్నాడు. 5 సంగతులు చెప్పాను. 6వ సంగతి చెప్పనా? ఉప్పులో మరో లక్షణం. ఎవరికన్నా సడన్ గా లో బీపీ వచ్చింది అనుకో, మీరేం చేస్తారు చెప్పండి? ఏం పంచదార వేసి ఇవ్వచ్చుగా, వెంటనే ఉప్పాడని అంటారు. ఉప్పు తీసుకొచ్చి ఆ గ్లాస్ నీళ్లలో దన్మను ఉప్పేసి ఇవ్వగానే ఈ కాళ్ళు చేతులు తేలి అడ్డం పడి లో బీపీ వచ్చినాడు ఆ ఉప్పు నీళ్లు తగలంగానే దన్మలు లేస్తాడు. ఉప్పులో ఉన్న లక్షణం ఏంటంటే కృంగిన వారిని లేవనెత్తే తత్వం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే నువ్వు మనుషుల్ని కృంగ తీసేటట్టు ఉండకూడదు, కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా నీవు తయారవ్వాలి. చూడండి, నువ్వు ముక్కలని వదిలేశాడు, ఎంత మ్యాటర్ ఉంది అందులో. మీరు లోకానికి ఉప్పు అన్నాడు, ఇంకెళ్ళిపోయాడు. ఏంది ప్రభు ఉప్పు అన్న, ఉప్పులో ఏముంది మ్యాటర్ అని తవ్వితే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎన్నోది ఇది? 6వది. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల చర్మ వ్యాధులకి ఉప్పు ఒక ఔషధంగా పనిచేసింది. అక్కడక్కడ నొప్పులు కాపుకోవడానికి ఉప్పు ఉపశమనాన్ని కలిగించింది. స్తోత్రం. గాయాలు రేపేటట్టు ఉండకూడదు, గాయాలు కట్టేటట్టు, ఉపశమనం కలిగించేటట్టు ఒక క్రైస్తవుడు జీవించాలి. నిలబడ్డోడిని కృంగగొట్టేవాడుగా కాదు, కృంగిన వాళ్ళని లేవనెత్తే వాక్కు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడి జీవితం అయిపోయిందా? అప్పటికి ఎన్ని అయినాయి? 6, 7 అయినాయి. ఇంకొకటి చెప్తా, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి దానిలో సుగుణాలు. ఇంకొకటి చెప్తా. ఇన్ని విలువలు కలిగిన ఉప్పు 1,00,000 పెడితే కానీ నేను దొరకను అని అంటావు. నువ్వు 5 రూపాయలు తీసుకెళ్ళి నెయ్యి ఇవ్వమని అడుగుతావా? 5 రూపాయలు తీసుకెళ్ళి పప్పు గింజలు ఇవ్వమని అడుగుతావా? 5 రూపాయలు తీసుకెళ్ళి బాస్మతి రైస్ ఇవ్వమని అడుగుతావా? ఏం తెస్తావు 5 రూపాయలు తీసుకెళ్ళి? కానీ షాప్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి ఉప్పు ఇవ్వమని అడుగు. ఇన్ని విలువలు కలిగిన ఉప్పు నీకు 2 రూపాయలకి అందుబాటులో ఉంది, 5 రూపాయలకి అందుబాటులో ఉంది, 10 రూపాయలకి అందుబాటులో ఉంది, 100 రూపాయలకి అందుబాటులో ఉంది. అంటే నువ్వు ఎన్ని వైఖరులు కలిగి ఉన్నా, ఎన్ని విలువలు కలిగి ఉన్నా, సమాజానికి అందని వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నువ్వు దీనులకు, దరిద్రులకు, గొప్పవారికి, తక్కువ వారికి, అందరికీ అందుబాటులో ఉండమని దేవుడు చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పు అంటే తెలుసా? అందుబాటులో ఉండరా నాయన, కాస్త అందురా వేదలకి, కాస్త అందురా దీనులకి, కాస్త అందమ్మా. నేను కాస్ట్లీ అన్నట్టు ఎక్కడో కూర్చోవాకు. ఇక మిగిలినవన్నీ కాస్ట్లీ, అవన్నీ కుప్పల మీద కూర్చుంటాయి. కానీ ఉప్పు మాత్రం కాళ్ళ దగ్గర ఉంటుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉప్పులో కాఠిన్యం ఉండదు. ఉప్పులో కాఠిన్యం ఉండదండి. చూడటానికి కఠినంగా కనపడేది, కానీ కాస్త నీళ్లు తగలగానే కరిగిపోయింది. యేసయ్య మనసు కూడా అంతే, గట్టిగా ఉన్నట్టు ఉంటాడు, కాస్త కన్నీళ్లు తగిలి అంటే కరిగిపోతాడు. స్తోత్రం. దావీదు కుమారుడా అన్నాడు, ఆగిపోయాడు. నువ్వు కఠినంగా ఉండొద్దు, కాస్త ఇతరులను చూసి కాస్త కరగవయ్యా, కనికరించవయ్యా, కనికరంతో ఉండవయ్యా అని నేర్పుతుంది ఉప్పు. ఇంకా బోల్డన్నీ ఉన్నాయి, అవన్నీ చెబితే కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అది కూడా ఉంది. ఉప్పులో పేలుడు నైజం ఉంటుంది, విస్ఫోటనం ఎక్కువ కలిగించే శక్తి ఉంటుంది ఉప్పులో. అందుకే తూటాలు వేల్చేటప్పుడు ఉప్పుని మిక్స్ చేస్తారు, మందు పాత్ర పెట్టేటప్పుడు ఉప్పుని మిక్స్ చేస్తారు. ఎందుకో తెలుసా? బ్లాస్టింగ్ తీవ్రంగా జరిగింది. సో మనం కూడా దేవుని సువార్త సత్యాన్ని లోపల పెట్టుకొని అట్లా ఉండకూడదు. ఉప్పు ఎలాగైతే, కావాలంటే ఉప్పు గళ్ళు తీసుకెళ్ళి నిప్పుల్లో వేసి చూడండి, బాగా దగ్గరగా ముఖం పెట్టి అంత ఉప్పు గళ్ళు తీసుకెళ్ళి, కళ్ళుప్పు తీసుకెళ్ళండి, అంత తీసుకెళ్ళి అసలు పొయ్యి దగ్గర ముఖం పెట్టి అట్టేయండి. ఏమంటది? ముఖం పగిలిద్ది. సో దేవుని బిడ్డ ఎలా ఉండాలి అంటే, సత్యాన్ని దాచుకునేవాడిగా కాదు, సత్యాన్ని అనేక మందికి ప్రకటించేదానిగా ఉండాలి. యావత్ క్రైస్తవ జీవితం టోటల్ ఉప్పులో ఉంది చూడు. మన క్రిస్టియన్ లైఫ్ మొత్తం ఉప్పులో ఉంది చూడు.